నేటి రాత్రి దావోస్ కు తెలంగాణ సీఎం రేవంత్ వెళ్లనున్నారు. ఏఐ సెమీ కండక్టర్స్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీతో పాటు కీలక రంగాల్లో పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దావోస్ లో ప్రముఖ కంపెనీ సీఈఓలను రేవంత్ కలనున్నారు. దావోస్ ఆర్థిక సదస్సులో పాల్గొనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్ సీఎం రేవంత్ రానున్నారు. బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. నేటి రాత్రి దావోస్ కు తెలంగాణ సీఎం రేవంత్ వెళ్లనున్నారు. ఏఐ సెమీ కండక్టర్స్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీతో పాటు కీలక రంగాల్లో పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దావోస్ లో ప్రముఖ కంపెనీ సీఈఓలను రేవంత్ కలనున్నారు. అయితే దావోస్ ఆర్థిక సదస్సులో పాల్గొనున్నారు. ఇక పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్ సీఎం రేవంత్ రానున్నారు. నేటి రాత్రి దావోస్ కు తెలంగాణ సీఎం రేవంత్ వెళ్లనున్నారు. ఏఐ సెమీ కండక్టర్స్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీతో పాటు కీలక రంగాల్లో పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, మొత్తానికి రాత్రి దావోస్ కి అయితే తెలంగాణ సీఎం రేవంత్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న మేడారం వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. రాత్రి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి పనులకు ప్రారంభం చేసి అక్కడి నుంచి నేరుగా బయలుదేరారు. కుటుంబ సమేతంగా దర్శించుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన దావోస్ కి వెళ్తారు. దావోస్ కు రాత్రికి చేరుకుంటారు. రేపటి నుంచి దావోస్ లో జరిగేటువంటి అంతర్జాతీయ సమ్మిట్ లో పాల్గొంటారు. వివిధ దేశాల నుంచి తెలంగాణకు తేవాల్సినటువంటి వివిధ పెట్టుబడులు కావచ్చు, ఆ ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో చర్చిస్తారు. ఇప్పటికే మంత్రులు శ్రీధర్ బాబు, మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా దావోస్ కు పయనమైంది. ముగ్గురు మంత్రులు శ్రీధర్ బాబు వైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా దావోస్ కు వెళ్తున్నారు. అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే వైపు దావోస్ కు బయలుదేరింది. 21 మంది సభ్యుల బృందం అంతా కూడా ఈ దావోస్ టూర్ లోకి వెళ్తున్నారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి కూడా వివిధ దేశాల అధినేతలు ఇక్కడ చేరుకుంటారు. వివిధ ప్రముఖ పారిశ్రామిక సంస్థలకు సంబంధించిన అధినేతలు వస్తారు. ఆయా దేశాలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలు, ఆ పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా దావోస్ వెళ్తున్నారు. రీసెంట్ గా తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. దాదాపుగా 500 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులని ఆకర్షించారు. ఇప్పుడు దావోస్ లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడుల అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులన్నీ కూడా వివరించి తెలంగాణలో పెట్టుబడులు సాధించే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి. మేడారంలో వనదేవతలు సమ్మక్క సారలమ్మ ఇతర